అందరికీ నమస్కారం. హరహర శంకర జయ జయశంకర. వీక్ 33 పారాయణ ఇవాళ మొదలవుతుంది. దేవుని స్వరం వాల్యూమ్ 2. దక్షిణలు కానీ రైస్ అండ్ లెంటిల్స్ కానీ ఏమైనా ఉంటే అవి సాంప్రదాయ పాఠశాలకి ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే వినాయకుడి గుడికి ఇయ్యమని స్వామివారు ఆదేశం. లాస్ట్ వీక్ మనము 368 పేజెస్ చదివాము. ఇప్పుడు మొదలుకుందాం ఇక్కడ నుంచి. శిక్షాశాస్త్ర ప్రభావం. వేదాల శిక్షా నియమాలు ప్రాంతీయ భాషలకు ప్రధాన ఉచ్చారణలు అయ్యాయి. దీనికి కారణం ప్రాతిశాఖ్య నియమాలు ఏ ఒక్క ప్రాంతానికి చెందినవి కాకపోవడం. వేదశాఖ ప్రపంచంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ కొరకు ఏర్పడినటువంటివి. కాశ్మీర్లోనైనా కామరూపం, అస్సాంలోనైనా జైమిని సామాను పాటించేవాళ్ళు షా అని పలికితే ఇతరులు ద అనో లా అనో పలుకుతారు. తలవారు శాఖ మార్గశీర్ష మార్గళిగా రూపొందడంలో తమిళనాడులో అధికంగా ప్రభావం చూపడమే. గుజరాతీ అయినా మరాఠీ అయినా మరేదైనా మాతృభాష కావచ్చు, శుక్ల యజుర్వేదాన్ని పఠించేవాడు నే పలుకుతాడు. ప్రాతిశాఖ్య ఏ ప్రాంతానికి పరిమితం కాదు, ఉచ్చారణ నియమాలను నిర్దేశిస్తుంది. కాలక్రమేణా ఏ శాఖ ఏ ప్రాంతంలో వాడుకలో ఉంటే ఆ అక్షరానికి గల ప్రత్యేక లక్షణం ప్రాంతీయ భాషకు కూడా ప్రాకింది. మాసనామములు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందినవారు ఆ స్థలంలో దాగా పలుకుతారు. తెలుగు వైష్ణవులు తిరుపతిలో ఇతర వైష్ణవాలయాలలో దివ్య ప్రబంధాన్ని గానం చేస్తారు. తిరుపతిలో తమిళ తిరుప్పావేను గానం చేసేటప్పుడు మార్గళ్ళి తింగళ్ను తెలుగువారు పలుకటం కష్టమవటంతో మార్గది తింగళ్ అంటారు. మన పరిశోధన ప్రకారం మార్గశిరం నుండి తమిళ మార్గడి ఏర్పడింది. ఒక భాష గొప్పతనం వేరొక భాషలో ఎలా విభవిస్తుందో మీకు ఒక ఆలోచన రూపొంది ఉంటుంది. అదేవిధంగా సంస్కృతంలో గల ఇతర మాసముల పేర్లు తమిళంలో ఎలా మారాయో దీనిని బట్టి మీరు గమనించండి. సాధారణంగా ఇంతకుముందు పరిశీలించిన దానిని బట్టి ఒక మాసనామం పూర్ణిమ నాటి నక్షత్రం నుండి ఏర్పడుతుంది. చైత్ర పూర్ణిమ ఒక పవిత్రమైన రోజు. తమిళ చిత్తర్లై సంస్కృత చైత్రం నుండి ఎక్కువగా మార్పు చెందగలదు. విశాఖ మాసం విశాఖ నక్షత్రంలో సంబంధం కలిగింది. అది తమిళంలో వైకాసి, మధురై అయినట్టు సంస్కృత వైశాఖ తమిళంలో వైకాసి అయింది. బెంగాల్లో ఆ మాసం వైశాఖిగా పిలువబడుతుంది. విశాఖ నక్షత్రం నాడు నమ్మాళ్వార్ జన్మించారు. నేడు విశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా జరుపుకోబడుతుంది. అనూషి మాసం. అనూష అనురాధ నక్షత్రంతో కూడి ఉన్నది. సాధారణంగా ఆ మాసంలో పూర్ణిమ ఆ నక్షత్రం నాడు ఏర్పడుతుంది. తమిళంలో అనిమాసంగా పిలువబడే దానిలో మూలంలోని సకారం విడవబడుతుంది. పూర్వాషాఢ ఉత్తరాషాఢ అను 2 ఆషాఢములు ఉన్నాయి. పూర్వాషాఢ తమిళంలో పూరడంగా పిలువబడిపోతుంది. మూలంలో వా తమిళ నామంలో కూసుకుపోయింది. షా లోపించింది. అలాగే ఉత్తరాషాఢ తమిళంలో ఉత్తరాడంగా అయింది. సంస్కృతి ఆషాఢ తమిళ ఆడి మాసము. శ్రావణ అనగా శ్రవణం నక్షత్రంలో కూడినది. మూలంలోని శ్ర రూపమై వణ తమిళంలో ఓణం అయింది. నక్షత్రం మహావిష్ణువులకు పవిత్రమైనది కావటం చేత గౌరవవాచకమై తిరు ఆ పేరు ముందు పెట్టబడి అందువలన మనకు తిరువోణంను కలిగి ఉన్నాము. ఆరుద్ర నక్షత్రం శివునికి పవిత్రమైనది. ఆదిరైగా తమిళంలో పిలువబడుతుంది. దానికి తిరు ముందు ఉంచటం చేత తిరు ఆదిరైగా పిలువబడుతుంది. ఇతర నక్షత్రాలు తమిళ పేర్లలో తిరు జోడించటం ఆచారం కాదు. దక్షిణాన కార్తీక మాసంలో దీపోత్సవం జరుగుతుంది. కార్తికైకి సంస్కృత మూలనామం కార్తీకం. ఆదిపోత్సవ సమయంలోనే కార్తికైకు తిరు జోడించబడుతుంది. కానీ హరిహరులు, విష్ణువులు, శైవులు పవిత్ర నక్షత్రాలకు తిరు జోడించబడింది. ఈ ఇద్దరు దేవతల నడుమ ఏ తేడా చూపకపోవడం తమిళులు ధార్మిక సంస్కృతంలో భాగమనే వాస్తవానికి ఇది ప్రమాణం. శ్రావణ పూర్ణిమ నాడు సాధారణంగా శ్రవణ నక్షత్రం ఉంటుంది. మూలంలోని శ్రా లోపించి ఆ వణిగా తమిళ పేరు ఏర్పడింది. సింహల మనకు ఇలం. తమిళంలో అక్షరాలు లోపించే భాషా పరిమాణానికి ఉదాహరణము సా తమిళంలో ఆ అవుతుంది. సహస్ర కన్నడంలో సాసిరం, తమిళంలో ఆయిరంగా అవుతుంది. ఆయిరం నాకు ఇతర సంఖ్యలను గుర్తు చేస్తుంది. తమిళ సంఖ్య వాచకాలైన 1, 2, 3 లకు సంస్కృతం ఏక, ద్వి, త్రీణి లతో ఎలాంటి పోలిక కనబడదు. కానీ 5, 8 లకు 5, 8 సంస్కృత పంచ అష్టలలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇంగ్లీషు సంఖ్యావాచకాలైన 2,
త్రీలు సంస్కృత త్రీలతో సంబంధం కలిగి ఉన్నాయి. సెక్స్టాస్, హెక్టా, ఆక్టో, నానో, దేశ. సంస్కృతంలోని షష్ట, సప్త, అష్ట, నవ, దశాలతో సంబంధం కలిగి ఉన్నాయి. కానీ మొదటిదైన ఒన్ సంస్కృతం ఏకలో ఏమాత్రమూ సంబంధం లేనిదిగా ఉంది. కానీ అపూర్వంగా అది తమిళ ఒండ్రతో కొంత సంబంధం కలిగి ఉంది. తమిళ ఒండ్రులో ఓ సంస్కృత ఏకలో కా కలిసి తెలుగు ఒకటి అయింది. దీనిని అంతా మనం పరిగణిస్తే జాతిపరంగా మనమంతా ఒక్కటే. భాషపరంగానూ సంస్కృతం, ద్రవిడ భాషలు ఒకే మూల భాషను కలిగి ఉన్నాయి. సింహళంలో సా, సింహంలో హా లోపించింది. ఇళం అనే పదం ఏర్పడింది. ఆ ళ అళగా మారి ఇళం అయింది. ఆషాఢలాగా ప్రోష్ఠపద కూడా పూర్వ మరియు ఉత్తరాలను కలిగి ఉంటుంది. పూర్వ ప్రోష్ఠపద తమిళంలో పూరటాది అయింది. అట్టగా మారటం మనకు ముందే తెలుసు. ఉత్తర పోష్ఠపద తమిళంలో ఉత్తరటాడి అయింది. ఈ నక్షత్రం లేదా దాని దగ్గరగా ఉన్నప్పుడు పూర్ణిమ వస్తే అది తమిళ మాసం పురట్టాసి అవుతుంది. అది ఎలాగో ప్రోష్ఠపది నుండి వెలువడింది. ఆశ్వయుజ, అశ్విని, అశ్వని అని మనం అంటాం. అశ్వతి అని మనం అంటాం. పూర్ణమి నాడు అశ్విని నక్షత్రం వలన ఆశ్వయుజి మాసం ఏర్పడుతుంది. అది తమిళంలో అయ్యప్పాసి. సంస్కృతంలో కార్తీకం ఎక్కువగా మార్పు చెందలేదు. దానికి సమానమైనది తమిళంలో కార్తీగై, తిరుకార్తీగై దీపోత్సవం సాధారణంగా పూర్ణిమ నాడు వస్తుంది. మార్గశీర మార్గళిగా ఎలా అయిందో నేను చెప్పాను. ఆ మాసంలో పూర్ణిమ తిరువాదిరై శివునికి పవిత్రమైన దినంగా జరుపుకోబడుతుంది. పుష్యము తమిళంలో పూసం, తమిళనాడులో మనం పూసం అనేది పునర్వసు నక్షత్రం ద్వారా ఏర్పడింది. దీనికి సంస్కృతంలో పునర్పుష్య అనే సమాన పదం లేదు. పౌష్య పుష్యతో సంబంధం కలిగి ఉంది. పుష్య తైష్యగాను తెలియజేయబడుతుంది. తమిళ తైమాసం పేరు తైష్యలో రెండవ అక్షరం లోపించి ఏర్పడింది. మన నక్షత్రం పేరు మీద మాఘమాసం ఏర్పడింది. తమిళంలో అది మాసి. సీతో పూర్తయ్యే ఈ పదం వైకాసి, పురట్టాసి, అయ్యప్పాసీలను గుర్తు చేస్తుంది. పూర్వ ఫాల్గుణ, ఉత్తర ఫాల్గుణ అను 2 నక్షత్రాలు ఉన్నాయి. వీటిని సూచించే తమిళ పేర్లలో సంస్కృత మూలంలోని ఫల్గుని అనే ముఖ్యమైన భాగం లుప్తమైంది. అందువల్ల తమిళంలో పూర్వ ఫల్గుణ పూరంగా, ఉత్తర ఫల్గుణ ఉత్తరంగాను అయ్యున్నాయి. కానీ ఉత్తర ఫల్గుణ నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం తమిళులకు పంగుని. దక్షిణాన ఎన్ని చోట్ల ఇది పండుగ రోజు. ఆనాడు మనం పంగుని ఉత్తరం తిరుక్కళ్యాణం జరుపుతాం. తమిళ మాసాల పేర్లను పరీక్షించడం ద్వారా సంస్కృత ధ్వనులు తమిళంలో ఎలా మారాయో మనకొక అవగాహన ఏర్పడుతుంది. శిక్షా శాస్త్రం గురించి గమనింపదగ్గ మరికొన్ని అంశాలు. వేద శబ్దాలను, ఉచ్చారణ పద్ధతులను మార్చరాదన్నారు. శాఖా భేదాల వల్ల చిన్న చిన్న మార్పులను శిక్షాశాస్త్రం అనుమతిస్తుంది. ఆ విధంగానే స్వరస్థాయికి సంబంధించిన మార్పులు ఆమోదయోగ్యాలే. వేదాలలో వల్లించటంలో సంహిత, పద, క్రమ పద్ధతులున్నాయని చెప్పాను. ఆయా భిన్న రీతులని ప్రాతిశాఖ్య అనుమతిస్తుంది. ఇవి శిక్షాశాస్త్ర భాగాలు. ఇదేదో శబ్దాలకి సంబంధించిన చర్చ అని తేలికగా చూడకూడదు. సుస్థిరమైనది శబ్దమే. అందువల్లనే వేదపురుషుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను జరిపే నాసిక శిక్షాశాస్త్రం. సంస్కృతంలోని 50 అక్షరాలు వేదాల నుండి వచ్చినవే. జ్ఞ అన్న అక్షరాన్ని విడిగా తీసుకుంటే 51 అవుతాయి. వీటిని మాతృక అంటారు. ఈ మాటకి చాలా అర్థాలున్నాయి. మాతృ అంటే మాత. దీని అర్థం విశ్వమాత, ఆ పరాశక్తి ప్రతిబింబాలే ఈ 51 అక్షరాలును. జగత్ సృష్టి పరాశక్తి వల్లనే జరిగితే సృష్టికి శబ్దమే మధ్యమైతే 51 అక్షరాలు పరాశక్తి స్వరూపాలే అవుతాయి కదా. శిక్షాశాస్త్రం ప్రకారం ఈ 51 శబ్దాలు పరాశక్తి శరీర భాగాలే. అంతేకాదు, ఏ అక్షరం ఏ శరీర భాగానికి ప్రతీకో కూడా ఈ శాస్త్రం చెబుతుంది. మన దేశంలో గల శాక్తేయుల 51 స్థావరాలకు ఈ విశ్వమాత దేహపు 51 భాగాలు సంబంధం ఉంది. శిక్షాశాస్త్రం వేద పురుషుని నాసికగా భావింపబడటమే కాక అక్షరాలన్నీ కలిసి పరాశక్తి విశ్వమాత రూపంగా భావించబడటం ఆ శాస్త్ర ప్రాధాన్యతని మరీ ఎక్కువ చేస్తుంది. వ్యాకరణము. వేదపురుషుని ముఖస్థానము నోరు. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది పాణిన రచన. అది సూత్రాలతో నిండి ఉంటుంది. ఆ సూత్రాలను విపులమైన వ్యాఖ్య రచించినది బలరుచి.
పతంజలి మహర్షి భాష్యం రచించాడు. ఈ 3 గ్రంథాలు వ్యాకరణ శాస్త్రంలో ముఖ్యములు. ఇతర శాస్త్రాలకి వ్యాకరణానికి భేదమే ఉంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాలు కంటే ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లా కాదు. సూత్రాలు కంటే భాష్యమే ప్రధానం. సూత్రాల వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికి భాష్యం ఉంటుంది. ప్రతి భాష్యానికి విషయం బట్టి ఒక పేరు ఉంటుంది. వ్యాకరణ భాష్యం ఒక్కదానికే మహాభాష్యం అంటారు. దాని ప్రాధాన్యతను బట్టి ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి. వ్యాకరణము శివుడు. శివాలయాలలో వ్యాకరణ దాన మండపం అంటూ ఒక మండపం ఉండేది. ఇది ఉండడానికి కారణం ఏమిటి? వైష్ణవాలయాలలో ఉండకపోవటానికి కారణం ఏమిటి? భాషకి శివునికి ఆ మాటకొస్తే వ్యాకరణానికి శివునికి సంబంధం ఏమిటి? నిజానికి దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను, ఈ శ్లోకం చూడండి. వృత్తావసానే నటరాజరాజో నదాధ డక్కం నవ పంచవారం ఉద్దత్తు కామ సనకాది సిద్ధాంత్ ఏతత్ విమర్శే శివసూత్రజాలం. అచలుడైన శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది. ఈ శ్లోక తాత్పర్యం ఇది. నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవ అధినేత ఆయన, మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తల నుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అది గంగతో నెలవంకతో అలంకృతం. శివుడు నాట్యమాడుతున్నంతసేపు ఆ జడలు కూడా తిరుగుతాయి. నర్తనం ఆగిపోగానే ఆయన జడలు 2 వైపులా పరుచుకుంటాయి. ఈ క్షణాన్ని శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు. నటరాజు చేతిలో డమరకం ఉంటుంది. మామూలుగా జోస్యం చెప్తుండేవాళ్ళు చేతులలో ఉండేదని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడా లబ్ధభయంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ననాద డక్కం అన్న మాటకు ఇదే అర్థం. విద్యలన్నిటినీ 3 విధాలుగా విభజించవచ్చు. అవి చర్మవాద్యాలు, అంటే చర్మానికి ఉపయోగించేవి. డక్కా మృదంగం, మద్దెల, చండ కేరళలో వంటివి. తంత్రీ వాద్యాలు వీణ, వైలన్ వంటివి తంత్రులను ఉపయోగించేవి. వాయురంధ్ర వాద్యాలు వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటికి ఊదుతారు. వేణువు వంటివి. చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లని కానీ కణాలని కానీ ఉపయోగిస్తారు. వాద్యం అంతా కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. చోపు అంటారు దీనిని. ఈ విధంగా నృత్యం చివరికి వస్తున్నప్పుడు చోపు ధ్వని వినబడింది. నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి, వ్రాఘ్యపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూ ఉంటారు. వారి మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని ఈ నర్తనను చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్య చక్షువులు కావాలి కదా. దేవతలు, ఋషులు, యోగులు తమ తపశక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూస్తే ఆ శక్తిని సంపాదించారు. దేవుణ్ణి చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని దివ్య దృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో దివ్య చక్షు అన్నారు. సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్ళతోనే చూస్తారు, ఆనందిస్తారు. పెద్ద డోలిని విష్ణువు వాయిస్తుంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి డక్కా నుండి 14 దరువులున్న చోపు వస్తుంది. పై శ్లోకంలోని నవపంచవారం అన్న పదం ఈ 14 దరువులని సూచిస్తుంది. డమరుకపు దరువులు, విద్యలు కూడా 14. హిందూ ధర్మానికి ప్రాతిపాదిక 14 విద్యలైతే నటరాజు కూడా డమరుకాలలో 14 దరువులని ఇచ్చాడు. ఈ 14 దరువులు సనకాది ఋషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయంలో దక్షిణామూర్తి చుట్టూ 4 వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలు ఉంటాయి. ఆ 4 సనక, సనందన, సనాతన, సనత్ కుమారులనే మహర్షులు. ఆ 14 దరువులు ఆ ఋషులకు శివరూపం మరగడానికి సోపానాలయ్యాయి. ఆ శబ్దాలనే శివభక్తి సూత్రాలు అంటారు. వీటిపై నందికేశ్వరుడు ఒక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథ సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని 2 ఉండేవారు. వారిలో 2వ వాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోసల పాణిని, వరురచి, వరోపాధ్యాయని శిష్యులుగా విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు.
శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్ళతో చూడగలిగే భాగ్యాన్ని పొందాడు. నర్తనం చివరిలో డమరకపు 14 ధనువుల సహాయంతో పరమశివుడు వ్యాకరణ సూత్రాలకు బీజం నాటాడు. ఈ 14 సూత్రాలను పాణిని కంఠస్థం చేసుకుని అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించారు. దీనిలో 8 అధ్యాయాలు ఉండడం వల్ల దీనిని అష్టాధ్యాయి అంటారు. ఈ 14 సూత్రాలని మహేశ్వర సూత్రాలు అంటారు. ఈ 14 సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపకర్మ చేసేటప్పుడు పఠిస్తారు. నటరాజు డమరుక ధరువుల నుండి ఉద్భవించిన మహేశ్వర సూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికి వ్యాకరణానికి సంబంధం ఇదే. అందుచేత శివాలయాలలో వ్యాకరణ మంటపాలు ఉంటాయి. అదౌ పాణిన దతోక్షర సమామ యోపదేశానయ శబ్దానామ శాసనాన్య కలయతః శాస్త్రేణ సూత్రాత్మన భాష్యం తస్య చ పాదహంస కరవైః ప్రౌఢాశయంతం గురుం శబ్దాది ప్రతిపత్తి హేతుమనీసం చంద్రావసంతం వతంసం భజే అను ఈ శ్లోకం 400 సంవత్సరాల క్రితం యజ్ఞనారాయణ దీక్షితుడి సాహిత్య రత్నకరంలోది. ఇది పాణాని వ్యాకరణానికి శివునికు గల సంబంధాన్ని చక్కగా అందిస్తుంది. వ్యాకరణ గ్రంథాలు. శివునికి చంద్రావతంసుడని, చంద్రశేఖరుడని, ఇందుశేఖరుడని పేర్లుండడానికి కారణం ఆయన శిరస్సున చంద్రుని ఆభరణంగా పెట్టుకోవడమే. 2 వ్యాకరణ గ్రంథాలకు ఇందుశేఖర సంబంధమైన పేర్లున్నాయి. అవి సభ్యేందు శేఖరం, పరిభాషేందు శేఖరం. వ్యాకరణ శాస్త్రాన్ని పఠించిన వారు ఈ 2 గ్రంథాల వరకు నిష్ణాతులైతే వారిని సేకరణ రత్నాల వరకు చదివారా అని సగౌరవంగా అంటారు. శిక్షా శాస్త్రానికి దాదాపు 30 గ్రంథాలు ఉన్నట్లే వ్యాకరణ శాస్త్రానికి కూడా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వీటిల్లో సుప్రసిద్ధములైనవి పాణిని సూత్రాలు, పతంజలి భాష్యం, వరురుచి, వార్తికం. విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానంలోని నవరత్నాలలో వరురుచి ఒకడు. ఆయన వ్యాకరణంపై గ్రంథాలు రచించాడు. ఆయనే వార్తికాన్ని రచించాడో లేదో నన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భర్తృహరి రచించిన వ్యాకపదీయం కూడా వ్యాకరణంపై ఒక ముఖ్యమైన రచనే. వ్యాకరణంపై పేర్కొనదగిన 9 గ్రంథాలను నవవ్యాకరణం అంటారు. ఈ 9ంటిని శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి క్షుణ్ణంగా పఠించాడు. ఆయన ప్రత్యక్ష గురువు సూర్యభగవానుడే. ఈ రచనలలో ఒకటి ఐంద్రం. దీనిని ఇంద్రుడే వ్రాసాడంట. ఇదే తమిళ వ్యాకరణ గ్రంథమైన తోల్కాప్పియానికి మూలమంటారు. సంస్కృతము తమిళ వ్యాకరణము. వ్యాకరణమునకు మాటకు ఇల్లకణం అనబడే తమిళ పదం లక్షణం అనే సంస్కృత పదం నుండి ఏర్పడినట్లు ఎన్నో తమిళ వాక్యారణంలోని ఇతర పదాలు కూడా సంస్కృతం నుండి ఉద్భవించాయి. ఉదాహరణకు తమిళ వ్యాకరణంలో వాడబడే 2 పదాలు ప్రకృతి, వికృతి. రామనకు అను మాటను వివరించడానికి రామన్ పకుతి, కు వికుతి. పకుతి, వికుతి అను 2 మాటలు సంస్కృతం నుండి వెలువడినాయి. ఎలా అంటారు అని అడగవచ్చు. పక్కుతాడ్ మూల తమిళ పదం నుండి పకుతి వెలువడలేదా? పకుతి అనే అర్థంలో వెలువడ్డది తమిళ మాటే, కానీ నేను చెబుతున్నది మరి ఒక పకుతి. అది సంస్కృతంలో ప్రకృతికి అపభ్రంశము. రామునకులో రామన్ అనే మాట ప్రకృతి అనే అర్థం పకుతిగా వర్ణించబడింది. వికుతికి సంస్కృత రూపం వికృతి. తమిళంలో పక్కుతాడ్ లాగా దానిని చూపగల వికుతాడ్ అనే పదం లేదు. వివాదం లేని ఈ నిజం వల్ల వికుతి వికృతి నుండి వెలువడినదే. అందువలన మనం నిశ్చయంగా పకుతి ప్రకృతి నుండే ఏర్పడిందని నిర్ధారించవచ్చు. వికృతి ప్రత్యయము అని కూడా పిలువబడుతుంది. అది ఒకే ప్రకృతికి అనేక అర్థాలు ఇస్తుంది. రామనై అడిత్తేన్, రాముడు కొట్టబడను అన్నప్పుడు రామన్కు ఐ అనే ప్రత్యయము చేర్చబడుటచే రామన్ అనే వ్యక్తి కొట్టబడ్డాడు అని. ఒకవేళ రామనాల్ అడిపట్టెన్,
రాముడిచే కొట్టబడెను అని చెప్పబడచ్చు. ప్రకృతి అయి రామన్ చేర్చబడే అల్ అతనిని కొట్టేవారిని చేసింది. తమిళాని కన్నా సంస్కృతం గొప్పది అని చెప్పడం నాకేదో ప్రయోజనం ఉంది కాదు. మనది అని వారిది అని అనుకుంటూ రెండిటి నడుమ తేడాలను కలిగి ఉన్నప్పుడు ఎక్కువ ఉన్న భావాలు కలగటం మనం సంతోషింపపరచటానికి కదా. జాతి వివక్ష మనకి ఉన్నప్పుడు మనదనుకున్న దానిని గురించి అభినందనచే మాటలతో వారికి అనుకున్న దాని గురించి తగ్గించే రీతిలో మాట్లాడడానికి ప్రలోభపడతాము. మన భాషలు ఒకే కుటుంబం నుండి ఒకే సాంస్కృతిక సాంప్రదాయం నుండి వెలువడినప్పుడు వేరొక దానిని హీనపరిచి ఒక భాష గురించి ఎక్కువగా మాట్లాడటానికి కారణమే ఉండదు. అప్పుడు జాతి వైరుధ్యులు ప్రాంత భేదంపై ఆరాధింపబడిన మనం అనుకోవటం తప్పు. వ్యాకరణ విషయంలో నేను పేర్కొన్న కొన్ని సత్యాల వల్ల ఒక భాష కన్నా వేరొక భాషను ఉన్నతంగా చూపించాలనే అభిప్రాయంతో కాదు. సంస్కృతము విశ్వభాష. మానవాళి అంతటికీ భాష సంస్కృతం. అది ఒక అంతర్జాతీయ భాష. అలాగే దేవతల భాష. దేవతలకు గీర్వాణులని పేరు. అందుకని సంస్కృతం గైర్వాణిగా పిలువబడుతుంది. తమిళ కవిత్వంలో సమ్రాట్ అయిన కంబర్ దానిని దేవభాష అని వర్ణించాడు. సంస్కృత కవి దండి కావ్యధర్మ అనే కావ్యదర్శాలలో సంస్కృతం నామ దైవీవాక్ అని చెబుతూ దానిని దైవీవాక్ అన్నాడు. సంస్కృతంలో గజిబిజి అయిన లేదా అస్పష్టమైన అక్షరమే లేదు. ఇంగ్లీషు పదాన్నే తీసుకోండి, దానిలో ఈకారము ఓకారము వేరుగా లేవు. అలాంటి మాటలు సంస్కృతంలో లేవు. వర్డల్లో ఆర్ వేరుగా ఉచ్చరింపబడదు, స్థితిని కోల్పోదు. సంస్కృతంలో ప్రతి మాటకు దాటవు మూల రూపం లభిస్తుంది. పదం అక్షరాలుగా విడగొట్టబడి దాని అర్థాన్ని వివరిస్తుంది. సంస్కృతం వినటానికి ధ్వని గలది, పవిత్రమైనది. కొద్ది మందికే చెందినటువంటిదనే సంకుచిత భావాన్ని, దుర్బుద్ధిని అటువంటి భాషల పట్ల మీరు కలిగి ఉండకూడదు. సంస్కృతం మాట్లాడమంటే ధ్వని చేయటం కాదు, మీ సందేశాన్ని ఎలాగో తెలియచేయటమో కాదు. దానిలోని శబ్దాలు ధ్వనులు సంస్కరింపబడినవి. దానిలో సంస్కరింపబడిన పదాలు వాక్యాలు విశ్లేషింపదగినవి. అందుకే ఆ భాష సంస్కృతం అనబడుతుంది. శిక్ష విస్మృతమైన వ్యాకరణల యొక్క ప్రయోజనం అలాంటి సంస్కారమునకు సాధించటానికే. సంస్కృత భాష మాట్లాడటంటేనే సంస్కరింపబడిన ఉన్నతమైన భాషను ప్రయోగించటం. అది దేవతల భాష కూడా కావటం దైవానుగ్రహాన్ని అందిస్తుంది. సంస్కృత శబ్దాల నాడులలో కదలికలను, నాడీ వ్యవస్థను శక్తివంతం చేయటానికి, తద్వారా మన ఆరోగ్యాన్ని ప్రయోజనకరములైనవి. భాషాశాస్త్రధ్యయనాలు, మతము, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం ఈ 4 వేదాంగాలు భాషకి సంభవించినవి. మత గ్రంథములు చెప్పవలసిన విషయాలు కేవలం ధర్మం, భగవంతుడు, ఆరాధన విధానాలు, విజ్ఞానదాయకాలైన ప్రవచనాలు, నైతిక విలువలు ఇటువంటివి. కానీ భాష, వ్యాకరణం, సర్వశాస్త్రం వంటి విషయాల గురించి కాదనే వారుండవచ్చు. వేదం అన్న శీర్షిక క్రింద కేవలం ధర్మానికి సంబంధించిన విషయాలే చెప్పబడ్డాయి. ముందు కల్పం, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం గురించి చెప్పాను. ఇవన్నీ మత సంబంధమైన విషయాలే. కానీ ఏ రెండు నడుమ మతంలో సంబంధం లేని భాషాశాస్త్రం, సర్వశాస్త్రం, వ్యాకరణము ఏమిటి? దీనికి కారణం ఇది. వేదాల ప్రకారం ప్రతిదానికి
పరమాత్మతో సంబంధం ఉంది. అందువల్ల కేవలం ధార్మికమైన విషయాలకి ఇతర విషయాలకు భేదం లేదు. అందువల్ల దేహారోగ్యానికి సంబంధించిన వైద్య విద్య, ఆయుర్వేదము, యుద్ధంలో ఉపయోగపడే ధనుర్విద్య కూడా ఆత్మ వికాసానికి సంబంధించిన వాటిగానే పరిగణింపబడ్డాయి. అవి కూడా 14 విద్యలలో చేర్చబడ్డాయి. అర్థశాస్త్రంగా పేర్కొనబడే ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం కూడా ఆత్మవిద్యలో భాగాలే. వాటికి ధార్మిక గ్రంథాలు ప్రతిపత్తినివ్వటానికి కారణం ఇది. జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు నియమబద్ధమైతేనే ఆత్మ సాక్షాత్కారం సంభవమని, అందుకు ఇవి మార్గదర్శకాలనేమో. శిక్ష వ్యాకరణలలో పరమాత్మ యొక్క మహోన్నత రూపమై శబ్దం గోచరిస్తుంది. ముక్తి నొందించటానికి మనకి ఉపయోగపడే భాషలకు శబ్దంలో సంబంధం ఉంది. అందుచేతనే శిక్ష, వ్యాకరణం రూపొందింపబడ్డాయి. శ్రద్ధ, బ్రహ్మవాదం అంటే శబ్దము పరమాత్మ సంబంధము గలవి అన్న వాదాన్ని వ్యాకరణం సూచిస్తుంది. దాని శాఖలలో ఒకటి నాదబ్రహ్మ ఉపాసన, నాదంలో బ్రహ్మని చేరే పద్ధతి. ఇదే శుద్ధ సంగీతానికి ప్రాతిపాదక. శబ్దాలను సరిగ్గా మేళవించి భాషగా వాడినప్పుడు మన భావాలతో వ్యక్తీకరించటంతో పాటు చిత్తశుద్ధికి కూడా కృషి చేయవచ్చు. భాష సంబంధమైన ఈ శాస్త్రాలు మీ మేరకు ఉపయోగిస్తాయి. పాణిని సూత్రాలపై పతంజలి చేసిన వ్యాఖ్యకు మహాభాష్యం అని పేరు. మహా అనే ఉపసర్గను భాష్యమన్న దానికి జోడించటం చేత దాని ఔన్నత్యం తెలుస్తుంది. వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీతకు మహామహులు వ్రాసిన వాక్యాలకు ఈ మహా అననది జోడింపబడలేదు. పండితుడు రాజ్యాన్ని పాలించడం కన్నా ఈ భాష్యాన్ని చదవటంతో ఎంతో తృప్తిని పొందుతాడట. అందుకే మహాభాష్యం వా పఠనీయం, మహారాజ్యం వా శాసన నియమనే వాడుక ఏర్పడింది. స్వతంత్ర భారతంలోని మధ్యప్రదేశ్గా వ్యవహరించబడుతున్న ప్రాంతంలో దార్ అనే రాజ్యం ఉండేది. భోజరాజు రాజధాని అయిన దారా నగరం ఇదే. భోజరాజు దాతృత్వానికి ప్రసిద్ధుడు. దారా నగరంలో ఒక మసీదు ఉంది. ఆ మసీదులో గోడలపై సంస్కృతపు వ్రాతలు చెక్కబడ్డాయని తెలిసింది. అది ముస్లిం కట్టడం వల్ల ఆ వ్రాతలను అధికారులు అనుమతి లేకుండా చూడటానికి వీలయ్యేది కాదు. చాలా కాలానికి కానీ ఎఫ్సి గ్రాఫికల్ డిపార్ట్మెంట్ వారికి ఆ అనుమతి లభించలేదు. ఆ తర్వాత వారు రాతల గురించి పరిశోధన జరిపారు. గోడపై పెద్ద చక్రం చెక్కబడింది. దానిపై ఎన్నో శ్లోకాలు చెక్కబడ్డాయి. ఇవన్నీ వ్యాకరణమే. వ్యాకరణ శాస్త్రాన్నంతా శ్లోకాలుగా ఆ చక్రం మీద చెక్కారు. భోజరాజు కాలంలో ఈ సరస్వతి దేవాలయం మసీదయింది. వాగ్దేవి చదువుల వేల్పు అయిన సరస్వతి మందిరంలో భాషాశాస్త్రం వ్యాకరణంగా ఎల్లప్పుడూ ఉండాలని ఆ శిల్పుల ఉద్దేశం. వ్యాకరణం వేద పురుషుని నోరు కదా. ఆ చక్రాన్ని చూసినంత మాత్రాన వ్యాకరణ శాస్త్రం అంతా తెలుస్తుందంటారు. వ్యాకరణం ఆరాధ్యం కావటం వల్ల ఆ ఆలయంలో వ్యాకరణ చక్రాన్ని నెలకొల్పారు. ఆ ఆలయం మసీదైన చాలా కాలానికి ఆ వాగ్దేవి కటాక్షం వల్ల ఆ చక్రం మనకి లభించింది. ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ వారు ఆ చక్రాన్ని అచ్చులో ప్రచురించారు. ఆంగ్లంలో అనువదించారు. వ్యాకరణాది శాస్త్రాలు పూర్వపు రాజుల ప్రభుత్వాలు కేవలం శాస్త్రము వెనుకకు పెట్టేయక వాటిని ఆరాధ్యాలుగా పరిగణించే వారిని దీన్ని బట్టి తెలుస్తోంది. అందువల్ల వాటిని పాలకులు పెంపొందించారు. వెనుకటి రోజుల్లో మన పాలకులు వ్యాకరణాన్ని పోషించడం, ప్రచారం చేయడంలో గూర్చి వేంగి శాసనం వల్ల
నాకు మరి ఒక ఆరాధన లభించింది. ఛందస్సు. వేదపురుషుని పాదము. 6 వేదాంగాలలో ఛందస్సు ఒకటి. వేదపురుషుని పాదాలుగా భావింపబడుతుంది. ఛందస్సుకి మరొక అర్థం ఉంది. ఆ మాటకి అర్థం వేదాలనే. కృష్ణ భగవానుడు వేదాలని సృష్టి అనే వృక్షానికి పత్రాలు అంటాడు. ఛందాంసి యస్య పర్ణాన్ని. ఇక్కడ ఛందస్సు అనే పదాన్ని వేరొక అర్థంలో వాడుతాను. ఛందస్సు అంటే పద్య రూపం అనే అర్థంలో. ఋగ్వేదము సామవేదము 2 పద్యాలమయ. యజుర్వేదంలోని మంత్రాలు వచనాల్లో ఉన్న అవి కూడా పద్యాలని కలిగి ఉంటాయి. పద్య రూపంలో ఛందోమయంగా ఉండటం వల్లనే వేదాలను ఛందస్సు అంటారు. మనకు కోటు కుట్టాలంటే దర్జీ కొలతని తీసుకుంటాడు. బట్టని ఆ కొలతల ప్రకారం కత్తిరించి కొడతాడు. కొలతను తీసుకోకపోతే కోటు సరిపోకపోవచ్చు. ఈ విధంగానే మన భావాలను కవిత్వ రూపంలో వ్యక్తం చేయాలంటే అవి కవిత్వపు సొగసులు సంతరించుకోవాలంటే సరి అయిన కొలతలు అవసరం. కోటికి కొంత పొడవు కొంత వెడల్పు ఉండాల్సినట్టుగానే పద్యానికి నిర్ణీతమైన నడివి అక్షరాలు ఉండాలి. అప్పుడే సరిగ్గా నప్పుతుంది. ఛందస్సు ఈ సూత్రాలను విధిస్తుంది. పద్యాలకు ఉండవలసిన పరిమితులను నిర్ణయిస్తుంది. ఈ విషయమై అధికారకమైన ముఖ్య గ్రంథం పింగళుడు రచించిన ఛందస్సు సూత్రాలు. వేదపురుషుని పాదాలు ఛందస్నానం. మంత్రజపంలో ప్రవేశం ఉన్నవారు ఋషి యొక్క పేరు చెప్పి శిరస్సుని తాకుతారు. ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరు చెప్పుకొని ముక్కుని తాకుతారు. అధిష్టాన దేవత పేరు చెప్పుకొని హృదయాన్ని తాకుతారు. కవిత్వ రూపంలో ఉన్న వేద మంత్రాలన్నీ ఛందస్సు. ఇతరములు అంటే వేదంలో భాగంగానే శ్లోకాలు అంటారు. వచనాన్ని గమ్యమని గద్యమని ఛందస్సుని పద్యమని అంటారు. సంస్కృతంలో ఆంగ్లంలో కవిత్వం అంటారు. అంటే వైదిక కవిత్వాన్ని ఛందస్సు అంటారు. అంతేగాక లయబద్ధమైన ఏ కవిత్వాన్నైనా ఛందస్సేనే అంటారు. వీటన్నిటిలో అనుష్టుప్ విరివిగా వాడబడుతుంది. పురాణాలలోవి వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. ఒక్కొక్క వృత్తంలో ఎన్నో ఉండాలో ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలో తెలిపే నియమాలు ఉన్నాయి. ఆర్య అని ఒక ఛందస్సు ఉంది. ఇది హ్రస్వ దీర్ఘ స్వరాలని కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ ఛందస్సు రామ అన్న పదానికి 2 మాత్రలు ఉండవు, 3 ఉంటాయి. దీని కారణం రా దీర్ఘం అవటం. దీనిని 2 మాత్రలుగా లెక్కిస్తారు. మా హ్రస్వం అవటం వల్ల 1 మాత్ర. ఇతర వృత్తాలకు వేరే నియమాలున్నాయి. వాటిలో హ్రస్వ దీర్ఘ స్వరాలకు భేదం ఉండదు. ప్రతి పాదంలోని అక్షరాలు నిర్ణీతమైన సంఖ్యలో ఉంటాయి. పాదము. ఛందస్సు వేదపురుషుని పాదం అన్నారు. సంస్కృతంలో పాదాన్ని పదమని కూడా అంటారు. ఇంగ్లీష్లో కూడా పద్యాన్ని పదాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలో నియమిస్తారు. పాదం కాలి చివర భాగం, పద్యం ఒక భాగం కూడా. పాదం అన్న మాటకి చాలా భాషలతో ఒక అర్థమైంది. మానవాళికి అంతటికి ఏ విషయంలోనైనా సాదృశ్యం ఉండటం హర్షణీయం. మంత్రాలలో కానీ శ్లోకంలో కానీ 4వ భాగం పాదం. మానవ దేహంలో కాలు కూడా 4వ వంతే. నడుం వరకు సగం. మిగిలిన ఆ క్రింద భాగంలో చేరి ఒక కాలు ఒక సగం. అంటే ఒక్కొక్క కాలు 4వ వంతన్నమాట. పాదములు అక్షరాలు. వేదమంత్రం కానీ వేదంలోని శ్లోకం కానీ 4 పాదాలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క పదానికి నిర్ణీతమైన అక్షరాలు లేక మాత్రలు ఉంటాయి. ఒక్క పాదం వేరొక పాదంతో సమం కాకపోతే విషమ అంటారు. నిజానికి మాట విషమ అని అనుమానం అని అర్థం. ఒక్కొక్క పాదం ఒక్కొక్క నడివి కలదైతే దానిని విషమ వృత్తం అంటారు. ఒక పాదాన్ని విడిచి అసమానంగా ఉంటే దానిని అర్ధసమ వృత్తం అంటారు. అంటే మొదటి పాదంలోని అక్షరాలు 2వ పాదంలోని అక్షరాలు ఒకే సంఖ్యలో ఉండవు. అట్లాగే 3-4 పాదాలు సమానమైన అక్షరాలు కలిగి ఉండవు. కానీ 2-4 పాదాలు అక్షరాలు సమానంగా ఉంటాయి. సాధారణంగా అన్ని పాదాలు ఒకే నడివి కలిగి ఉంటాయి. ఉదాహరణానికి అందరికీ తెలిసిన ఈ ప్రార్థనా శ్లోకం తీసుకుందాం. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీషు పద్ధతిలోని అక్షరాలు కావు, సంస్కృత పద్ధతిలోనివి. అక్షరంగా పరిగణింపవలసిన అచ్చులు చేర్చబడ్డ హల్లులు మాత్రమే. కేవల హల్లులను విడిచిపెట్టాలి. అప్పుడే ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలని తెలుస్తుంది. శ్లోకానికి 4 పాదాలుండి ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటే దీనిని అనుష్ట ఛందస్సు అంటారు.
కవిత్వం ఎలా పుట్టింది? వేదాలను పఠించేటప్పుడు సర్వభేదానికై స్థాయిని హెచ్చించటం, తగ్గించటం జరుగుతుంది. కానీ కావ్యాలలోని ఇతర కవనాలలో కానీ ఇది ఉండదు. వేదాలలోని అనుష్టం ఛందస్సుని మొదటిగా వాల్మీకి వాడాడు. కానీ వేదాలలో వలె స్థాయి భేదం లేకుండా అది ఆయన ప్రయత్నపూర్వకంగా చేయలేదు. రెండు పక్షులలో ఒకదానిని బోయవాడు చంపటం చూచాడు. అది సహవాసి మరణాన్ని చూస్తున్న పక్షి పట్ల కరుణ, బోయవాని పట్ల కోపంగా మారింది. అతనిని ఏ విధంగా శపించాడు? మా నిషాద ప్రతిష్టాత్వమగమ శాశ్వతీసమః యథ కౌంచ మిథునాదేకమవది కామమోహితం. వేటగాడ, నీకెప్పుడు ఏ శుభమో కలుగుండుగాక. ఆనందంలో ఉన్న క్రౌంచ పక్షులలో ఒకదానిని హతమార్చావు. ఆయన కోపం అప్రయత్నంగానే ఆ విధమైన అక్షర రూపం దాల్చింది. వాల్మీకి మహర్షి తన ఆవేశాన్ని ఎంతో చింతించి దీని గురించి ఆలోచించాడు. హఠాత్తుగా ఆయన మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఆయన జ్ఞాన దృష్టి గల ఋషి. తన శాపము అనుష్టప్ ఛందస్సులో 4 పాదాలతో పాదానికి 8 అక్షరాలతో కల్పబడిందని గ్రహించాడు. ఆయనకి ఆవేశం అప్రయత్నంగా పెళ్ళు ఉబ్బిక్కినట్లే ఆ అక్షరాల కూర్ప కూడా కవిత్వం వల్లే అప్రయత్నంగానే జరిగింది. ఆయన ఆశ్చర్యచకితుడైనాడు. బోయవాణిని శపిస్తూ పలికిన శ్లోకానికే మరో అన్వయం కుదురుతుంది. లక్ష్మీవల్లభ దంపతులు కామమోహితుడైన పురుషుని వధించడం నీ యశస్కరం. ఈ పద్యం విష్ణు అవతారమైన శ్రీరామునికి సరిగ్గా నప్పుతుంది. కామమతుడైన రావణుని వధించడానికి రాముడు అవతరించాడు. మండోదరిని పెళ్లి చేసుకుని సుఖిస్తున్న రావణుడు పరస్త్రీలను మోహించి వరించాడు. తన నుండి అప్రయత్నంగా వెలువడిన ఆ శ్లోకం దైవ ప్రేరితమని వాల్మీకి గ్రహించాడు. సృష్టికర్త బ్రహ్మ ధైర్యమివ్వటంతో ఆ అనుష్టప్ ఛందస్సులోనే రామాయణ కావ్యం నిర్మాణం ప్రారంభించాడు. వైదిక స్వరాలు లేకుండా శ్లోకం జన్మించటం ఇక్కడే. పరమసత్యాలను తాను ప్రచారం చేయడానికి, ప్రజలు తేలికగా కంఠస్థం చేయడానికి వీలుగా ఉండే మాధ్యమం తనకి అప్రయత్నంగా సంక్రమించిందని ఆయన సంతోషించాడు. ప్రపంచానికి ఆదికావ్యంగా అనుపమాన సౌందర్యంతో ఆయన రాముని కథను అనుష్టం ఛందస్సులో నిర్మించాడు. వచనాన్ని కంఠస్థం చేయటం కష్టం, మర్చిపోతాం. ఛందోబద్ధం అవటం వల్ల కవిత్వాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం తెలియక ఈ కారణం వల్లనే పూర్వపు రోజులలో చాలా విషయాలను కవిత్వంలోనే చెప్పేవారు. అచ్చువేయటం ప్రారంభించిన తర్వాత అన్నింటినీ కంఠస్థం చేయవలసిన అవసరం తప్పింది. దేనిని కావాలంటే దానిని గ్రంథస్థం చేయగలగటం వల్ల ఈ విధంగానే వాచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ భావ వ్యక్తీకరణలో కవిత్వానికి సొగసు, సౌందర్యము, ఓజస్సు ఎక్కువ. మొదట రామాయణ ఆవిర్భావం కేవలం దైవీ కృప వల్లనే జరిగింది. అందువల్ల దానిని ఆదికావ్యం అని పేరు. ఆ ఛందస్సు అప్రయత్నంగా సృష్టింపబడింది. ఇది స్తోత్రాలు, పురాణాలు, కావ్యాలు రచింపబడటానికి దారి చూపింది. కొన్ని ఛందో రూపాలు ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, స్రగ్ధర మొదలైనవి స్తోత్రాలలో, కావ్యాలలో వాడబడే ఇతర ఛందస్సులు. వాటిలో కొన్ని బహుక్లిష్టమైనవి. పండితులే గాని ఇతరులు ఉపయోగించలేదు. అనుష్టప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి అన్నారు. 9 ఉంటే బృహతి అవుతుంది, 10 ఉంటే పంక్తి అవుతుంది, 11 ఉంటే త్రిష్టుప్ అవుతుంది, 12 ఉంటే జగతి అవుతుంది. పదానికి 26 అక్షరాలు గల ఛందస్సుని ఉత్కృతి అంటారు. అది భుజంగ విజృంభితం పద్ధతిలోనిది. పదానికి 26 కంటే ఎక్కువ అక్షరాలుంటే దండకం అవుతుంది. వీటిలో కూడా ఎన్నో రీతులున్నాయి. కొన్ని ఛందో రీతుల పేర్లు సుందరంగా, సముచితంగా, రసాత్మకంగా ఉంటాయి. కొన్ని ఛందస్సులో అక్షరాలు పులిపిల్ల ఆడుతూ గంతులు వేస్తున్నట్లే సాగుతాయి. దీనికి శార్దూల విక్రీడితం అంటారు. శార్దూలం అంటే పులి, విక్రీడిత అంటే ఆట. పదానికి 19 అక్షరాలు ఉంటాయి. అతిధృతి అంటే వేగం గల జాతి ఛందస్సు. ప్రతిపాదంలోనూ 2 అక్షర సముదాయాలుంటాయి. ఒకదానికి 12, మరొకదానికి 7 అక్షరాలు ఉంటాయి. పాకుతున్న పాము వల్లే ధ్వనించే ఛందస్సుని భుజంగ ప్రయాతం అంటారు. భుజంగం అంటే పాము. జగతి ఛందోరీతి ఇది. పదానికి 12 అక్షరాలు ఉంటాయి. ప్రతిపదాన్ని 2 అక్షర సముదాయాలుగా విభజించాలి. ఒక్కొక్క దానిలో 6 అక్షరాలు ఉండేట్టు. ఉదాహరణ మయూరాధిరూఢం మహావాక్యగూఢం అన్నప్పుడు మయూరాధిరూఢం మహావాక్యగూఢం. ఆదిశంకరుని సౌందర్య లహరి శిఖరిణి ఛందస్సులో ఉంది. ప్రతిపదానికి 17 అక్షరాలు ఉంటాయి.
పదానికి 17 అక్షరాలు కలవాటికి అదృష్టి సాధారణ నామం. ఈ 17 అక్షరాలని 6, 11 అక్షరముల దాయులుగా 2గా విభజిస్తే శిఖరిణి అవుతుంది. శ్రద్ధర అన్న ఛందస్సులో శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నట్టు వెలువలే నోటి నుండి బయల్వెడలుతున్నట్టు ఉంటాయి. ఇందులోనే 21 అక్షరాలు ఉంటాయి పాదానికి. వీటిని 7 అక్షరాలు సముదాయాలుగా 3గా విభజిస్తారు. శ్రీ శంకరాచార్యుల వారు ఈశ్వరుని పైన విష్ణువు పైన వ్రాసిన స్తోత్రాలు కేశాదిపాద పాద్యాది కేశ అన్న ఛందస్సులో ఉంటాయి. అవి ఈ జాతికి చెందినవే. ఇంద్రవజ్ర అన్నది తిష్టుప్ జాతికి చెందిన ఛందస్సు. పాదానికి 11 అక్షరాలు ఉంటాయి. దీనిలో ఉపేంద్ర వజ్రంలో కూడా 11 ఉంటాయి, కానీ వేరే విధంగా విభజింపబడుతుంది. ఈ రెండింటిని కలిపితే ఉపజాతి ఛందస్సు వస్తుంది. కాళిదాసు తన కుమార సంభవాన్ని ఈ ఛందస్సులోనే ప్రారంభించారు. ఈ ఛందస్సుల వేదకాలం దాటిన తరువాత కవిత్వానికి, స్తోత్రాలకి సంబంధించినవి. వేదాలలో కనబడే ఛందస్సులు గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహృతి, పంక్తి, త్రిష్టుప్, జగతి వంటివి. మంత్రరాజమైన గాయత్రి మహామంత్రం చెప్పబడిన ఛందస్సుకి ఆ పేరే ఉంది, గాయత్రి ఛందస్సు. సాధారణంగా ఏ దేవతకి సంబంధించినదో ఆ దేవత పేరు వాడతారు. శివ పంచాక్షరి, నారాయణ అష్టకారి, రామత్రయోదశి అనే పేర్లలో దేవతా పేరు, అక్షరాల సంఖ్య కలిసి ఉంటాయి. గాయత్రి మంత్రానికి దేవత సవిత. గాయత్రి అన్నది ఛందస్సు పేరు మాత్రమే, కానీ మంత్రానికి ఛందస్సు పేరే పెట్టారు. శబ్దానికి, స్వరానికి దివ్యశక్తి ఉన్నట్టుగానే ఛందస్సుకి, రచనకి కూడా ఉన్నాయి. మామూలుగా మంత్రానికైనా శ్లోకానికైనా 4 పాదాలు ఉంటాయి. దీనికి విరుద్ధంగా గాయత్రికి 3 పాదాలే ఉంటాయి. గాయత్రి అనే ఛందస్సుకి 3 పాదాలు, పాదానికి 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. 3 పాదాలు కలిగి ఉండటం వల్ల త్రిపాద గాయత్రి అంటారు. ఇతర గాయత్రి రీతులు కూడా ఉన్నాయి. ఋగ్వేదపు మొదటి మంత్రం అగ్నిమీలే కూడా గాయత్రి ఛందస్సులోనిదే. కొన్ని స్తోత్రాలలో 24 అక్షరాలు గాయత్రిని 4 పాదాలుగా, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి 7 అక్షరాల చొప్పున మొత్తం 28 అక్షరాలు ఉంటే అది ఉష్ణిక్ ఛందస్సు అవుతుంది. మూక పంచ సతిలోని ఆర్య శతకం ఆర్యావృత్తంలో ఉంది. అంబికయే ఆర్య. ఛందశాస్త్ర ప్రయోజనం. ఏ మంత్రమైనా రూపొందితే దానిని నిర్దుష్టంగా సరి అయిన స్థాయిలో స్వరంతో పలికే విధానాన్ని నిర్దేశిస్తుంది. శిక్షాశాస్త్రం. మంత్రం యొక్క రూపం సరిగ్గా ఉండాలంటే ఛందస్సు అవసరం. ధ్యానమగ్నుడైన ఋషికి భగవంతుని అనుగ్రహం వల్ల గోచరింపబడే ఏ మంత్రానికైనా సరి అయిన రూపమే ఉంటుంది. అది శ్రమతో కూర్చబడింది కాదు కదా. ఒక వేద సూక్తానికి కానీ మంత్రాన్ని కానీ పఠించేటప్పుడు అది మూలం ప్రకారమే ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఛందస్సు ఉపయోగిస్తాము. మంత్రంలో అక్షరాలను లెక్క పెట్టినప్పుడు లెక్క కుదరకపోతే తెలిసిన వారిని అడిగి సరియైన రూపాన్ని తెలుసుకోగలుగుతాము. వాటంతటా అవే ఆవిర్భవించిన మంత్రాలను అట్లా ఉంచిన కవులు శ్లోకాల రూపంలో తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఛందస్సునే ఆశ్రయిస్తారు. సంగీతానికి తమిళం ఎటువంటిదో శ్లోకాలకు ఛందస్సు అటువంటిది. ఒక క్రమంలో ఉండవలసిన రావటం వల్ల దానిని స్వతస్థితంగానే రూపం ఏర్పడుతుంది. ఛందోబద్ధమైన దానిని కంఠస్థం చేయటం తేలిక. వేద పాఠాలు ఆదిలో ఎట్లా ఉండేవో అట్లాగే ఒక అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ఉండటానికి కారణం ఛందస్సు ఒక్కటే. వేద శబ్దాలతో ఆడుకోరాదు. ఏమాత్రం హెచ్చు తగ్గు జరిగినా వాటి ఆధ్యాత్మికతను భంగం వాటిల్లుతుంది. వేదాలకు ప్రయోజనం ఆత్మోన్నతను సమకూర్చటమే. వేదాలకి పాదం, మంత్రాలకు నాసిక. ప్రతి మంత్రము ఏదో దేవతకు అంకితమై ఉంటుంది. అంటే ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. దానికి ఒక ఛందస్సు, దాని లోకానికి అనుగ్రహించిన ఋషి ఉంటారు. ఆయనే ఆ మంత్రానికి ఋషి. మంత్రాన్ని చెప్పే ముందు ఆ ఋషి పేరు తలుచుకొని శిరస్సును తాకట్టం అంటే
ఆయన పాదాలను ఎంతో గౌరవంతో శిరస్సుపై పెట్టుకోవటం అన్నమాట. మంత్రాలకు మనకి ఇచ్చిన వారు ఋషులే కాదు. మంత్రం యొక్క ఛందస్సు పేరు చెప్పినప్పుడు ముక్కుని వేలితో తాకుతాం. మంత్రానికి ఒక పరిరక్షకుడు ఛందస్సు. మంత్రానికి ఊపిరి వంటిది. అందువల్లనే మన ఊపిరి నియమబద్ధం చేసే ముక్కుని పట్టుకోవటం. ఊపిరి లేక జీవితమే లేదే. ఈ విధంగానే మంత్రాలకు ఛందస్సే ఊపిరి. కానీ వేదాలన్నిటికీ ఒక మూర్తిగా భావిస్తే శిక్ష నాసిక ఛందస్సు పాదాలు అవుతాయి. మనం కాళ్ళ మీద నిలబడే ఒక పురుషుడు ఛందస్సు కాళ్ళపై నిలబడతాడు. కాళ్ళు లేకపోతే లేచి నిలబడతాడు. వేదం యొక్క దేహం నిలబడితే ఛందస్సు పాదాలపైనే. నిరుక్తము వేద పురుషుని చెవి. నిరుక్తం వేదాలకు నిఘంటువు. నిఘంటువుని కోశము అంటారు సంస్కృతంలో. అమరకోశం అనే సంస్కృత నిఘంటువు ఎంతో ప్రసిద్ధమైనది. ప్రతి మాట వ్యుత్పత్తి అర్థము వివరింపబడతాయి. దీనికి నిరుక్త శాస్త్రం అంటారు. ఆంగ్లంలో ఎటిమాలజీ అంటారు. వేద పురుషుని చెవి నిరుక్తం. వేదాలను వాడబడిన అరుదైన అసాధారణమైన మాటలకు అర్థాలు చెప్తుంది. అంతేకాక ఆ పదమెందుకు ప్రయోగింపబడిందో కూడా చెప్తుంది. ఈ విషయాలపై ఎన్నో గ్రంథాలు వ్రాశారు. కానీ అన్నిటిలోకి అమూల్యమైనది యాస్కరచన. వేద పదాలు వ్యుత్పత్తిని ఈ వేద నిఘంటువు వివరిస్తుంది. హృదయం అన్న పదాన్ని తీసుకుందాం. ఈ మాటని వాడటానికి కారణం ఏమిటి? వేదాలే దీనికి సమాధానం చెప్తాయి. హృదయం అంటే హృదయంలో నివసించేవాడని అర్థం. హృద్ అంటే మనిషి గుండె కూడా. కానీ ఈ పదం హృదయంలో ఉండే ఈశ్వరుని కూడా సూచించటం వల్ల దాని ఆధ్యాత్మిక విలువ ఎక్కువ అవుతుంది. ఏ శాస్త్రమైనా ఈశ్వరుణ్ణి చేర్చాలి. పరమేశ్వరుడు వసించే స్థలం కాబట్టి హృదయం. అట్లాగే ప్రతిపదానికి ఒక కారణం ఉంటుంది. నిరుక్తం ఈ విశ్లేషణ చేస్తుంది. సంస్కృతంలో అన్ని పదాలు ధాతువుల నుండి జన్మిస్తాయి. ప్రతి శబ్దానికి మూలం ఉంటుంది. ఆంగ్లంలో క్రియలకే గాని నామవాచకాలకు మూలం ఉండదు. కానీ సంస్కృతంలో అన్ని పదాలకు ధాతువు ఉంటుంది. సంస్కృత పదాలను కొలది మార్పులతో ఇతర భాషలు తీసుకున్నాయి. అందువల్లే ఈ భాషలో పదాల మూలం తెలియదు. అవి పరాయి భాష నుండి వచ్చాయి. ఆంగ్ల కాలాన్ని అవర్ అంటారు. శబ్దోచ్చారణను అనుసరించి గమనిస్తే ఇది హౌ ఆర్లుగా తెలుస్తుంది. ఎప్పుడు ఒక కాలంలో దీనిని హోరాగా పలికి ఉంటారు. సంస్కృతంలో హోరా శాస్త్రం ఒకటి ఉంది. అది అహోరాత్రం అని మాట నుండి వచ్చింది. అంటే రేయింబవళ్ళు, పగల రాత్రి. హోరా అంటే 1 గంట కాల ప్రయాణం. ఈ హోరా ఇంగ్లీష్లో అవర్ అయి ఉండవచ్చు. దీని ఉచ్చారణతో హెచ్ అన్న అక్షరాన్ని పలుకరు. ఆ విధంగానే ఇంగ్లీష్ పదము హార్ట్ సంస్కృతంలో హృత్ నుండి వచ్చింది. ఇటువంటివే ఇంకా చాలా ఉన్నాయి. ఈ భాషలలో ఈ కొత్త రూపాలు రావటానికి ఎంతో కాలమై ఉంటుంది. ఈ కారణం చేతనే భాష శాస్త్రజ్ఞులకు ఆ భాషలోనే ఈ భేదాలు మూలం కనుగొనటం కష్టమవుతుంది. ఏ భాష అయినా అర్థం కానప్పుడు దానిని వినటంలో ప్రయోజనం ఏమిటి? వినకపోయినా హాని లేదు. అది చెవిటివాని ముందు పలికినట్టే కదా. అందువల్లే ప్రతి పదాన్ని విభజించి వ్యుత్పత్త్యార్థాన్ని తెలిపే నిరుక్తాన్ని వేద పురుషుని చెవులంటారు. శృతికి శ్రోత కూడాను. వేదాలను వినకిడి వల్లనే కదా నేర్చుకునేది.
వ్యాకరణ నిరుక్తి శాస్త్రాలు ఆంగ్లేయులు కాశీ పండితుల వద్ద అభ్యసించారు. నిరుక్తం ప్రతి మాట యొక్క వ్యుత్పత్తిని ఇచ్చి అర్థం చెప్తుందని తెలుసుకుందాం. దాని నుంచే ఫైలాలజీ అనబడే భాష శాస్త్రాన్ని నిర్మించారు. వేదాలకు సంబంధించిన వ్యాకరణ నిరుక్తాల నుండే ఈ ఆధునిక ఫైలాలజీ భాషా శాస్త్రం జన్మించింది. అన్ని భాషలు ఏదో ఒకే అది భాష నుండి ఉద్భవించాయి. పరిశోధనల వల్ల తెలిసింది. ఈ భాషను వాడే ప్రదేశాలలో ఆది మానవుడు ఉండే వాడని, ఆ కారణం చేతనే మానవులంతా ఒకే ప్రదేశంలో ఉండేవారని భావింపబడుతుంది. కానీ ప్రపంచంలో ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదన్న విషయం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతగా పట్టించుకోనక్కర్లేదు దీని గురించి. వేద పురుషుని నేత్రము కన్ను. ఇప్పటి వరకు శిక్ష, వ్యాకరణచరం, ఛందస్సు, నిరుక్తమైన 4 వేదాంగాల గురించి చెప్పాను. 5వది జ్యోతిష్యం. వేద పురుషునికి నేత్రం వంటిది జ్యోతిష్యం. ఈ శాస్త్రానికి 3 విభాగాలు ఉన్నాయి, లేక 3 స్కంధాలు ఉన్నాయి. అందువల్లనే ఈ శాస్త్రాన్ని స్కంద త్రయాత్మకం అంటారు. స్కందం అంటే చెట్టు యొక్క ముఖ్యమైన శాఖ. గర్గ, నారద, పరాశారదులెందరో జ్యోతిష్యం గురించి గొప్ప గ్రంథాలు రాశారు. ఈ శాస్త్రంలో ఒక విభాగాన్ని తీసుకొని దివ్యశిల్పి మైనకు సూర్యుడు బోధించాడంటూ ఒక గ్రంథం ఉంది. దాని పేరు సూర్య సిద్ధాంతం. దేవతలు, ఋషులు రచించిన గ్రంథాలెన్నో ఉన్నాయి. మానవులు రచించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. వరాహమిహిరుడు ఎన్నో గ్రంథాలు వ్రాసినట్టు ప్రసిద్ధి. వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు కూడా ఈ శాస్త్రానికి ఎంతో సేవ చేశారు. ఇటీవలి కాలంలో సుందరేశ్వర శ్రౌత అన్న పండితుడు జ్యోతిష్య కౌస్తుభ మన గ్రంథాన్ని రచించారు. కళ్ళు లేనివాడు అంధుడు. దగ్గరగా ఉన్న వాటిని స్పృశించి తెలుసుకోవచ్చు, కానీ దూరంగా ఉన్న వాటిని కళ్ళతోనే చూడాలి. మానవ నేత్రాలు దగ్గర వాటిని, దూరంగా ఉన్న వాటిని చూచి గుర్తించినట్టే జ్యోతిష్య శాస్త్రం దూరంగా ఉన్న గ్రహాలను, నక్షత్రాలను, వాటి పూర్వపు గతులను భావిగతులుగా చూడటానికి ఉపయోగింపబడుతుంది. గ్రహాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం చూపుతోనే సాధ్యం. దీనికి జ్యోతిష్య జ్ఞానం అక్కర్లేదు. కానీ ఎప్పుడో గ్రహాల స్థితి ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం అవసరమే. రంగులను గుర్తించడానికి స్పర్శ జ్ఞానం చాలదు, కళ్ళు కావాలి. ఇప్పుడైనా ఒక గ్రహం కనబడితే దానికి ఉనికి బట్టి మనపై దాని ప్రభావం ఏమిటో ఎరుగగలము. దీనికి జ్యోతిష్య శాస్త్రమే శరణ్యం. అందువల్లనే వేద పురుషునికి నేత్రమన్నారు ఈ శాస్త్రాన్ని. వైదిక కర్మలను నిర్వహించటానికి గ్రహాల స్థితిని తెలుసుకోవాలని నియమాలున్నాయి. వివాహాది కార్యాలకు ముహూర్తాలని నిర్ణయించేటప్పుడు గ్రహాల సానుకూలత చూస్తారు. జ్యోతిష్యాన్ని నయనమని కూడా అంటారు. అంటే కన్ను అని అర్థం. నయ అంటే దారి చూపటం అని అర్థం. గుడ్డివారికి ఎవరైనా దారి చూపాలి. కళ్ళున్న వాళ్ళకి ఆ కళ్ళే దారి చూపుతాయి. వైదిక కర్మలను నిర్వహించడానికి ముహూర్తాలను తెలిపి జ్యోతిష్యం వాటిని నిర్వహించడానికి కంటివలే మార్గాన్ని చూపుతుంది. జ్యోతిష్యము ఖగోళ శాస్త్రము. ఆధునిక ఖగోళ శాస్త్రం ఆయా గ్రహాల ఉనికిని తెలియజేయటానికే పరిమితమైనది. ఈ గ్రహాల స్థితి ప్రపంచానికి ఎట్లా ప్రభావితం చేస్తుంది, మనపై దాని ప్రభావం ఏమిటి, ఈ ప్రభావం మనకి సానుకూలం అవటానికి ఏం చేయాలి, ఈ శాస్త్రంలో కలిసి జ్యోతిష్యం ఇందుకు ఉపయోగిస్తుంది. ఆదిలో ఒక్కొక్క గ్రహం క్రింద, నక్షత్రం క్రింద, ఒక్కొక్క తిథిలో జరిపే కర్మల సఫలత విఫలతలను తెలుసుకోవడానికి ఏర్పడింది జ్యోతిష్య శాస్త్రం. అంటే ఏ కర్మలు చేయటానికి ఏ సహాయాలు సానుకూలమో తెలపటమే జ్యోతిష్య శాస్త్రం ముఖ్య ప్రయోజనం. అందువల్లనే ఈ శాస్త్రాన్ని వేదాలలో భాగంగా వేదాంగంగా రూపొందించారు. గ్రహాల గతులను సూచించటానికి ఎన్నో లెక్కలు అవసరం అవటం వల్ల గణిత శాస్త్రం కూడా దీనిలో భాగమైంది. వైదిక జ్ఞానాన్ని నిర్వహించే ప్రదేశాన్ని యజ్ఞవేది అంటారు. ఈ స్థలాన్ని నిర్ణయించడానికి ఎన్నో విపులమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను అనుసరించి యజ్ఞవేదిని సరిగ్గా నిర్మిస్తే సఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ లెక్కలని అతి జాగ్రత్తగా ఈ నియమాల ప్రకారం వేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ కారణం వల్లనే గణిత శాస్త్రం వేదాలకి ఉపాంగంగా రూపొందింపబడింది. ప్రాచీన గణిత గ్రంథాలు.
జ్యోతిషంలో 3 స్కంధాలు ఉన్నాయి. అవి సిద్ధాంత స్కందం, హోరా స్కందం, సంహిత స్కందం. సిద్ధాంత స్కందం అంక గణితం, ఎరిథమెటిక్, త్రికోణ శాస్త్రం ట్రిగ్నోమెట్రీ, క్షేత్ర గణితం జామెట్రీ, బీజగణితం ఆల్జీబ్రా వివరింపబడ్డాయి. పాశ్చాత్యులు కొన్ని శతాబ్దాల కృషి వల్ల కానీ దొరకని ఉన్నత గతిని సంబంధమైన విషయాలు మన పురాతన జ్యోతిషంలో ఉన్నాయి. అంకగణితం కేవలం అంకెలకి సంబంధించినది. కూడికల, తీసివేతల, హెచ్చింపులు, భాగహారులు వంటివి. అంకగణితానికి సంబంధించినవి అవ్యక్త గణితం తెలియని అంకెలతో సంబంధించినది. అంటే 1, 2, 3 వంటి అంకెలను గాక ఆ వంటి గుర్తులను వాడేది. దీనిని బీజగణితం అంటారు. అవ్యక్తం అంటే స్పష్టంగా తెలియని అని అర్థం. క్షేత్రగణితం అంటే జియో అంటే భూమి, మీటర్ అంటే కొలత. అందువల్లనే జియోమెట్రీ అన్న పదం ఏర్పడింది. జ్ఞానభూమిని, యజ్ఞవేదాన్ని నిర్ణయించి వాటి విస్తారము, ఆకారము ఎట్లా ఉండాలో చెప్పేది క్షేత్రగణితం. అంకగణితంలో సమీకరణం అనే భాగం ఉంది. తెలియని విషయాలని తెలిసిన విషయాలతో కనుగొనటం అది. తెలియని అంకెలు సమూహాలని ఇస్తే వాటిని సమీకరణాలుగా రూపొందించవలసి ఉంటుంది. సమీకరణం అంటే సమానం చేయటం. ఆ విధంగానే ఆంగ్లంలో ఈక్వేషన్ అన్న పదం ఏర్పడింది. ఆపస్తంభ సూత్రాలలో ఒక సమీకరణం ఉంది. ఈ మధ్య వరకు దానిని ఎవరూ నిరూపించలేకపోయారు. పాశ్చాత్య గణిత శాస్త్రానుసారం ఎవరూ నిరూపింపలేకపోవటం వల్ల దానిని నిరూపించటం అసాధ్యమన్నారు కూడా. కానీ మరికొంత పరిశోధన తర్వాత ఈ సమీకరణం సరి అయినదేనని తెలిసింది. దీనిని పరిశోధకులు ఆశ్చర్యపడటం సహజమే. ఆధునిక శాస్త్రవేత్తలకు అర్థం కాని గణిత శాస్త్ర కౌశలం ప్రాచీన భారతీయ పండితులకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కైవసమైంది. ఇప్పటికీ అర్థం కాని, రుజువు కాని, అంతుపట్టని సూత్రాలు ఉన్నాయి. వీటిని కూడా సమీకరణ సహాయంతో నిరూపించాలి. గణిత శాస్త్రానికి సంబంధించిన సాకలికంగా ఉన్నాయని మన శాస్త్రాలు పేర్కొంటాయి. ఉదాహరణకి రేఖాగణితం, గట్టగా, అంగభాగం ఇత్యాది. అవ్యక్త గణితానికి బీజగణితం అని కూడా అంటారు. దాదాపు 800 సంవత్సరాల కింద భాస్కరాచార్య అనే ప్రసిద్ధ గణిత శాస్త్రంలో ఉండేవాడు. మనం ఎంత తెలివిగా వ్యవహరించినా విధి బలీయమని చూపే సంఘటన ఆయన జీవితంలో సంభవించింది. ఆయనకి లీలావతి అనే కుమార్తె ఉండేది. గొప్ప జ్యోతిష్కుడు ఉండటం వల్ల లీలావతికి వివాహం అవగానే వైదవ్యం ప్రాప్తిస్తుందని ఎరిగాడు ఆయన. సుఖ సంసారానికి గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయాన వివాహం జరిగితే ఆమె జీవితాన్ని మార్చగలగను అనుకున్నాడు ఆయన. అటువంటి గ్రహస్థితిని ఎంచి వివాహముహూర్తాన్ని పెట్టారు ఆయన. ఆ రోజులలో ఇప్పటి వలె గడియారాలు లేవు. సమయం తెలపడానికి ఒక నీటి పాత్ర వాడేవారు. దీనిని ఘటిక అనేవారు. ఈ పాత్రకు 2 భాగాలు ఉండేవి, పైది, క్రిందది. పైభాగం నుండి ఒక సన్నని రంధ్రం ద్వారా నీరు క్రిందకి జారేది. కింద భాగం పైన మందుల సీసాలపై ఉండేటట్లు గీతలు ఉండేవి. నీటి మట్టాన్ని బట్టి గంట తెలుసుకునేవారు. ఒక్కొక్క గీత రోజులో 60వ భాగాన్ని సూచించేది. దీనిని ఘటిక అనేవారు. ఘట లేక కూడా అన్న మాట నుంచి వచ్చింది. ఒక ఘటిక 24 నిమిషాలతో సమానం. వాతావరణానుసారంగా నీరు ఆవిరి అవటం వల్ల ఆ పద్ధతి అంతా సరైనది కాదని తర్వాత కాలంలో ఇసుకని వాడటం మొదలుపెట్టారు. ఆ విధంగా సాధనని ఇసుక గడియారం, ఆర్ గ్లాస్ అంటారు. ఆనాటి సాంప్రదాయానుసారం లీలావతి వివాహం ఆమె బాలికగా ఉన్నప్పుడే నిర్ణయం అయిపోయింది. ఆ బిడ్డ నీటి గటిక వద్ద చేరి ఏదో ఆడుకుంది. అందువల్ల ఆమె ముక్కు పుడక నుండి ఒక ముత్యం జారి ఆ గటిక యొక్క 2 భాగాల నడుమగల బెజ్జంపై పడింది. ఆ కారణంగా నీరు క్రిందకి జారటం సన్నగిల్లింది. ముహూర్తానికి సూచించే మట్టానికి నీరు వచ్చేటప్పటికి ఆ ముహూర్తం దాటిపోయి చాలాసేపు అయింది. ఆ తర్వాత లగ్నం అశుభమైంది. అది వచ్చేసింది. ఆ ముహూర్తానికే లీలావతి వివాహం అవటం వల్ల ఆమె బాల వితంతు అయింది. జాతకం నిజమైంది. ఆ గడికలో ముత్యం పడినట్లు ఆ పిల్లతో సహా ఎవరూ గమనించలేదు. కానీ ఆ విషయాన్ని గుర్తించేటప్పటికి కాలం మించిపోయింది. అప్పటికే వివాహం జరిగిపోయింది. విధి అనుల్లంఘనీయమని సమాధానపడ్డారు. ఆ తర్వాత భాస్కరాచార్యునికి గణిత శాస్త్రంపై గ్రంథం రచించాలి అనిపించింది. ఆ గ్రంథానికి కుమార్తె పేరున ఎన్నుకొన్నారు. ఆమె పెరిగిన తర్వాత ఆమెని మంచి గణిత శాస్త్రజ్ఞురాలుగా చేసి
ఆ గ్రంథానికి ఆమె పేరు పెట్టుకున్నారు. ఆ గ్రంథంలో అంకగణితం, వ్యక్తగణితం, బీజగణితం ఇత్యాదివన్నీ ఉన్నాయి. గ్రహాల గతులను స్థానాలకు గణించటానికి సిద్ధాంత శిరోమణి అన్న గ్రంథాన్ని కూడా రచించారు. ప్రాచీన లేఖమాల అన్న గ్రంథం ఒకటి ఉంది. పురాతన శాసనాలు సంకలం అనేది గుజరాత్లో సింగణ అనే రాజు భాస్కరాచార్యుని రచనలను ప్రాచుర్యంలో తీసుకురావడానికి కృషి చేశాడని ఈ గ్రంథం నుండి తెలుస్తోంది. యూక్లిడ్ జామెట్రీలోని 7, 8, 9, 10 అధ్యాయాలు దొరకటం లేదంటారు. కానీ సంస్కృతంలో 12 గణిత గ్రంథాలు చెదరకుండా ఉన్నాయి. మన పురాతన గణిత శాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన అతి సులువైన గణ పద్ధతులు కూడా మనకు తెలియవు. గణితలమనంటే పదే జరిగే కూడికే, అట్లాగే భాగహారం అంటే పదే జరిగే తీసివేతే. భాస్కరాచార్యునికి పూర్వపు దాదాపు 1500 సంవత్సరాల నాడు వివాహము వరహమిహిరుడనే గణిత శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. బృహత్ సంహిత, బృహత్ జాతకము వంటి గ్రంథాలు రచయిత ఆయన. బృహత్ సంహిత అనేక శాస్త్రాలు సంక్షిప్త రూపము. ఎన్నో శాస్త్రాలను బాగా ఎరిగిన వారు మన ప్రాచీన శాస్త్రజ్ఞులు బృహత్ జాతకము అన్నది జ్యోతిషానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చిస్తుంది. ఆర్యభట్ట సిద్ధాంతం అన్న గ్రంథ రచయిత ఆర్యభట్టు. ఆయన కూడా 1500 సంవత్సరాల క్రితం ఉండేవాడు. ఆర్యభట్టు బోధించిన సూత్రాలను అనుసరించే ఇప్పటికీ అంకగణితం ఏర్పడింది. ఆధునిక గణిత శాస్త్రాలు వరహమిహిరుడిని, ఆర్యభట్టుని ఆరాధిస్తారు. ఈ గణిత శాస్త్రాలన్నీ నవగ్రహాలు, నక్షత్రాలు వంటి సంచారము చెప్తాయి. కానీ ఉన్నవి 7 గ్రహాలే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు సూర్యచంద్రులు గతికి వ్యతిరేకత దశలో సంచరిస్తాయి. వాటికి ప్రత్యేకమైన లెక్కలు కావాలి. వాటి స్థానాలని తెలుసుకోవాలంటే సూర్యచంద్రుల సంచారాన్ని తిరగవేయాలి. 402 పేజెస్ అయినాయి. ఇప్పుడు మంగళహారతి. దక్షిణలు కానీ, ధాన్యం కానీ, రైస్ అండ్ లడ్డూస్ ఇవన్నీ డొనేట్ చేద్దామని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్కి లేదా వాట్సాప్ గ్రూప్లో ఉన్న అడ్రస్కి పంపించవచ్చు. ఈ దక్షిణలన్నీ సాంప్రదాయ పాఠశాలకి ధాన్యం, బియ్యం, రైస్ అండ్ లడ్డూస్ ఇలాంటివి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్కి ఇవ్వమని చెప్పి స్వామివారి ఆదేశం. నైవేద్యం ఇంకా మంగళహారతి. मैत्री भजत अखिल जेत्री, मैत्री भजत अखिल जेत्री, मैत्री भजत अखिल जेत्री। आत्मवदेव परानपि पश्यत, आत्मवदेव परानपि पश्यत। युद्धं त्यजत स्पर्धां त्यजत, युद्धं त्यजत स्पर्धां त्यजत, त्यजत परे स्वक्रममाक्रमणं, त्यजत परे स्वक्रममाक्रमणं। मैत्रीं भजत अखिल जेत्री, मैत्रीं भजत अखिल जेत्री। जननी पृथ्वी कामदुगास्ते, जननी पृथ्वी कामदुगास्ते। जनको देवः सकल दयालु, जनको देवः सकल दयालु। दाम्यदत्ता दयध्वं जनता, दाम्यदत्ता दयध्वं जनता। श्रेयो भूयात् सकल जनानां, श्रेयो भूयात् सकल जनानां। मैत्रीं भजत अखिल जेत्री, मैत्रीं भजत अखिल जेत्री।
మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హరహర శంకర, జయ జయశంకర్.